ఇప్పుడు మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ఫోన్లకొచ్చే ఏపీకే ఫైళ్లు తెరవొద్దని గుంటూరు జిల్లా సీఐడీ డీఎస్పీ సునీల్ సూచించారు. డిజిటల్ అరెస్టులతో బెదిరిస్తే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఖాతాలు ఫ్రీజ్ చేయాలని గుంటూరు వైద్య కళాశాలలో సైబర్ నేరాల నియంత్రణపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడపొద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. మద్యం వద్దు, వేగం వద్దు, జీవితం ముద్దు అంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. యూరియా కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 5 దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. రికార్డుల్లో తేడాలు ఉన్నాయంటూ 2 షాపుల్లో యూరియా అమ్మకాలు నిలిపేశారు. రాజంపేటను కడపలో కలపడంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొడిచెర్లకు చెందిన 200 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ పడుతున్న కష్టానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో బాగా పనిచేసిన టీడీపీ కార్యకర్తల్ని నేతలు సన్మానించారు. వేమూరులో నక్క ఆనందబాబు, సంతనూతలపాడులో ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఆముదాల వలసలో కూన రవికుమార్ సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. పల్నాడు జిల్లాలో నేరాలు 2024తో పోలిస్తే 2025లో 13% తగ్గాయని ఎస్పీ కృష్ణారావు చెప్పారు. దొంగల ముఠాల నుంచి 2,99,49,146 రూపాయలు రికవరీ చేశామన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎర్రబల్లెకు చెందిన వెంకటేష్ బోయినపల్లిలో స్నేహితులతో మద్యం సేవించాడు. అనంతరం అతన్ని కొందరు భుజాలపై వేసుకుని తీసుకెడుతున్నట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. అనంతపురం జిల్లా పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి బళ్లారికి చెందిన సోదరులు లింగన్న, శ్రీనివాసులు ఇత్తడి వాకిళ్లు 2 వెండి నామాలు సమర్పించారు. కుమారుడికి ఉద్యోగం రావడంతో మొక్కు తీర్చుకున్నామన్నారు.